పికిల్స్ పెట్టడానికి మంచి సీజన్ అయితే సమ్మర్ అనమాట. మీరు ఎటువంటి పికిల్ అయినా సమ్మర్‌లో అయితే హ్యాపీగా పెట్టుకోవచ్చు. సో, ఈరోజు మీకు నేను టమోటా పికిల్ అయితే చూపిస్తాను. ముందుగా టమోటాలని బాగా వాష్ చేసుకొని వాటిని తడి లేకుండా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సాల్ట్, పసుపు వేసి మనం దాన్ని ఒక 2-3 డేస్ అయితే బాగా ఒక బాక్స్‌లో పెట్టి ఊరనివ్వాలన్నమాట. అది బాగా దాన్ని మధ్య మధ్యలో అయితే మనం బాక్స్ ఓపెన్ చేసి దాన్ని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసి మళ్ళీ క్లోజ్ చేసి అలా చేస్తూ ఉండాలి. అది 2-3 డేస్ అయ్యాక ఆ వాటర్‌లో టమోటాలన్నీ ఈ విధంగా అవుతాయి. అప్పుడు మనము చేతికి తడి అనేది లేకుండా ఆ టమోటాలన్నిటిని ఇలా తీసి చేత్తో అయితే ఇలా ప్రెస్ చేసుకొని కొంచెం వాటర్ అంతా వెళ్ళేలాగా ఒక ప్లేట్ మీద అయితే కవర్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే మనం టమోటాలన్నిటిని బాగా డ్రై చేయాలి. ఒక 2-3 డేస్, అంటే ఒకవేళ ఎండ ఎక్కువగా ఉంటే ఒక 2 డేస్‌లోనే అయిపోతుందనమాట. తర్వాత వాటర్ ఉంది కదా, టమోటా మనము నానబెట్టిన వాటర్, ఆ వాటర్‌లోనే మనం ఎప్పుడైతే పచ్చడి చేసుకుంటాం అనుకుంటామో అప్పుడు ఒక 4 అవర్స్ ముందు అందులో చింతపండు కూడా వేసి నానబెట్టుకొని తర్వాత మనము ఆ చింతపండు, టమోటాలు అంతా వేసి మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకుంటుంది మిక్సీ పట్టుకున్నాక. తర్వాత మిక్సీ జార్లో నుంచి ఇంకో బౌల్లోకి అయితే తీసుకొని దాంట్లో సరిపడంత కారం అయితే వేసుకోవాలి. దాన్ని మనం పక్కకు పెట్టుకొని ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకొని ఆయిల్ వేగాక అందులో ఆవాలు, తెల్లగడ్డ అన్నీ బాగా వేగాక కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ఒక 2-3 వేసుకొని తర్వాత ఇంగువ అయితే కొంచెం 1 స్పూన్ అయితే వేసుకోవాలన్నమాట. ఇదే మెయిన్ టేస్ట్ మీకు పికిల్లో. మనం ఆల్రెడీ అన్నీ మిక్సీ పట్టుకొని కారం కూడా కలుపుకున్నాం కదా, ఆ పచ్చడిని అయితే ఇందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. సో, ఫైనల్గా టేస్టీ టమోటా పికిల్ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఇది మీరు బాక్స్లో స్టోర్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ సమ్మర్ వరకు హ్యాపీగా అయితే తినొచ్చు వేడి వేడి అన్నంలో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ప్లీజ్.